హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీఎస్సి ఎగ్జామ్స్కి యూస్ అయ్యే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేవి చూస్తున్నాము. సో అవి కూడా మనం చూసేది ఏంటంటే గ్రూప్ 1 లెవెల్లో చూస్తున్నామండి. సో అలాగే గ్రూప్ 1 లెవెల్లో మనం అందించే కోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి విధంగా మనం 30th ఆగస్ట్ వరకు లైఫ్ టైం వ్యాలిడిటీతో గ్రూప్ 1 కోర్సెస్ అనేది లైవ్ అండ్ రికార్డెడ్ అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే గ్రూప్ 1 రికార్డెడ్ కోర్సెస్ కూడా మనం అందిస్తున్నామండి. సో గ్రూప్ 2కి అయిన రికార్డెడ్ కోర్సెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. అలాగే ఏపీ ప్యాకేజ్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ సంబంధితమైన ఏపీ ఎకనామీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ, అలాంటి ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేది మీ యొక్క గ్రూప్ 1 కేటగిరీలో మెయిన్స్ లెవెల్లో డిస్కస్ చేస్తూ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మీకు జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్కే మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీస్ మీరు మిస్ కావాలని భావిస్తున్నాను. సో ఎందుకంటే మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అనేది నోటిఫికేషన్స్ రావడానికి ముందే స్టార్ట్ అవ్వాలండి. ఎందుకంటే మీ సక్సెస్ అనేది లక్షలాది మందిలో కొంతమందికి దొరికేది. సో దానికంటూ ఎంత ప్రయత్నమైనా చేస్తే తప్పులేదు. సో ఆ ప్రయత్నాన్ని ముందుగానే స్టార్ట్ చేయండి. మీ యొక్క సక్సెస్ వైపు మీరు పరిగెత్తడం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు కోర్సెస్ యొక్క డెమో క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో యూ క్యాన్ గెట్ ద కోర్స్ అండ్ రన్ టువర్డ్స్ యువర్ సక్సెస్. అలాగే మన కరెంట్ అఫైర్స్ సెషన్ గురించి చెప్తాను చూడండి. సో మన కరెంట్ అఫైర్స్ సెషన్స్లో మనం క్లియర్ కట్గా ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. అది కూడా ఏపీలో జరిగిన కరెంట్ అఫైర్స్, అంటే ఏపీలో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ 2021 మరియు 2022లో ఆల్ ఇయర్స్లో కన్నా. సో ఈ 2 సంవత్సరాలుగా కంప్లీట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ అనేది మనం కంపైల్ చేస్తూ మనం ఓవరాల్గా అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా డీటెయిల్డ్ డిస్కషన్ అనేది ఉంటుంది మెయిన్స్ లెవెల్లో. ఓకే గైస్, సో డోంట్ మిస్ ఇట్. సో రెగ్యులర్గా ఫాలో అవుతూనండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. సో మెయిన్స్ లెవెల్లో కాబట్టి ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ ప్రిలిమ్స్ టూ. సో ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్లోకి వెళ్దామా? ఓకే స్టూడెంట్స్, సో మనము జూన్ మంత్ వరకు కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే జూలై 2021లో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలనే మనము ఇక్కడ దీని ద్వారా అనేది నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో ఇందులో మనం చూసేది ఏంటంటే సీఎం జగన్ గారు. సో జూలై 2021 ఉన్నాం. సో ప్రీవియస్ వీడియోస్ చూసారంటే జూన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు జూలై మంత్లో చూస్తున్నాం. జూలై మంత్లో ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఓకేనా, సీఎం వైఎస్ జగన్ గారు, ఓకేనా. సో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓకేనా. సో వీరు ఏంటూ అంటే కొత్తగా యాక్చువల్గా మనీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే 490 crores, ఓకేనా, 490 crores అనేది వైఎస్ఆర్ కాపు నేస్తం, ఓకేనా, వైఎస్ఆర్ కాపు నేస్తం, ఓకేనా, వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్లో, ఓకేనా, ఆ స్కీమ్ కేటగిరీలో ఉమెన్స్కి, ఓకే, పర్టికులర్గా 3,27,244 ఉమెన్, ఓకేనా, ఉమెన్ బెనిఫిషరీస్కి అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఉమెన్ బెనిఫిషరీస్ అంటే ఉమెన్ లబ్ధిదారులు, ఓకేనా. సో బెనిఫిషరీస్ అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వారందరికీ కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్గా అనేది ఇది లాంచ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అంటే ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం అంటే ఏంటి, అది ఎవరిని బెనిఫిట్ చేస్తుంది, ఆ గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటి, ఓకేనా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఓకేనా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఓకేనా. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి మనీ అనేది సపోర్టివ్గా గవర్నమెంట్ అనేది ఇస్తుంది టు ఉమెన్. ఎవరికి ఇస్తుంది? ఉమెన్, మహిళలకు. ఎవరికి? ఫ్రమ్ కాపు కమ్యూనిటీ. సో ఈ కాపు కమ్యూనిటీకి చెందిన వారికి, ఓకేనా, కాపు కమ్యూనిటీకి చెందిన వారికి ఈ యొక్క బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ ద్వారా అందిస్తున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూత అనే ఒక స్కీమ్ ఉంది. సో దీనికి లింకప్ చేసుకొని చాలామంది కొద్దిగా కన్ఫ్యూజ్ అనేది అవుతుంటారు. డోంట్ గెట్ దట్ మచ్ కన్ఫ్యూజ్డ్. చిన్న డిఫరెన్స్ ఉంది నాన్న. సో దానికి సిమిలారిటీ ఉంది, డిఫరెన్స్ ఉంది. సో అవేవో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో ఇందులో వైఎస్ఆర్ కాపు నేస్తంలో ఏంటంటే 15,000 రూపీస్ అనేది ఇయర్లీ అనేది వేస్తారు. ఓకేనా. ఎంత అమౌంట్ ఇస్తారు? ₹15,000 అనేది ఇస్తారు. ఓకేనా. సో ఆ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క ఉమెన్ యొక్క అకౌంట్స్కి, ఓకేనా, డైరెక్ట్గా మహిళలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఉమెన్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. డైరెక్ట్గా ఉమెన్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది. అలాగే వారి యొక్క కమిట్మెంట్ గవర్నమెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసి ఏం కమిట్మెంట్ ఇచ్చున్నారు అంటే వారు ఓకేనా, ₹75,000 అనేది మేము అందిస్తాము. దట్ టు హౌ మచ్, ఓకేనా. సో ఎంత కాలానికి అంటే ఏంటంటే ఇన్ స్పాన్ ఆఫ్ 5 years,
5 ఇయర్స్ అంటే నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో మీకు మేము 75,000 రూపీస్ అనేది మీ యొక్క అకౌంట్స్కి అనేది కేటాయిస్తాము, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తాము అనేది తెలుపున్నారు. అలాగే ఈ యొక్క లబ్ధిదారులు ఎవరు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే సో ఈ బెనిఫిట్ అనేది ఏజ్ గ్రూప్స్. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి 45 నుంచి కూడా 60 ఏజ్, ఓకేనా, 45 నుంచి కూడా 60 ఇయర్స్. సో ఇప్పుడే మీకు గుర్తొస్తుంది వైఎస్ఆర్ చేయూత కూడా సేమ్ ఏజ్ గ్రూప్, కాకపోతే వైఎస్ఆర్ చేయూత అనేది సేమ్ అమౌంట్ కానీ అది 4 ఇయర్స్ కాలానికి, ఇది 5 ఇయర్స్ కాలానికి. అలాగే దాంట్లో 1750 ఇస్తారు, ఇక్కడ 15,000 అనేది ఇస్తున్నారు. సో మైనర్ డిఫరెన్సెస్ అనేది ఉన్నది. సో ఇంకా ఏముంది ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఈ స్కీమ్ గురించి ఇంకా మరింత డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం, సో ఈ స్కీమ్ పేరేంటి, వైఎస్ఆర్ కాపు నేస్తం. సో ఈ స్కీమ్ అనేది ఓకేనా, సో కొన్ని స్కీమ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్లో వచ్చే స్కీమ్స్ అంతా కూడా మీరు ఖచ్చితంగా డీటెయిల్గా అనేది తెలుసుకొని ఉండాలి. సో దేర్ ఆర్ నో అదర్ చాయిసెస్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళల యొక్క లివింగ్ స్టాండర్డ్స్, వాళ్ళ యొక్క జీవనోపాధిని, అలాగే లైఫ్ స్టైల్ని, వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంకా మెరుగుపరిచేలాగా గవర్నమెంట్ ద్వారా అనేది ఎకనామిక్ సపోర్ట్ అనేది అందిస్తున్నారు. సో ఇందులో ఏం చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్కీమ్స్లో ఉమెన్ ఎవరెవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఉమెన్లో పర్టికులర్గా కాపు కమ్యూనిటీ మాత్రమే కాదు, నాట్ ఓన్లీ కాపు, ఇంకా కొందరు ఉన్నారన్న బలిజ, ఓకేనా, బలిజ, తెలంగ, ఓకేనా, తెలంగ, అలాగే అండ్ ఒంటరి, ఓకేనా, ఒంటరి అంటే సింగిల్ సబ్ కాస్ట్ అంటారు, ఒంటరి కమ్యూనిటీస్. సో వీరందరూ కూడా ఓకేనా, సో వీరందరూ కూడా బెనిఫిట్ అనేది పొందుతున్నారు. వీరంతా కూడా అర్హత అనేది అంటే ఈ యొక్క కాపు నేస్తం స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేది పొందుతున్నారు. సో ఆల్రెడీ చెప్పాను 75,000. సో సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం, ఇంకోసారి కూడా రాస్తాను, హెల్ప్ అవుతుంది. 75,000 ఎంత కాలానికి, 5 ఇయర్స్కి, అంటే 1 ఇయర్కి ఎంత, సో 1 ఇయర్కి 15,000. సింపుల్, చాలా సింపుల్ కదండి. సో ఇలా అమౌంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అర్హత అనేది మనకి కావాలి కదా, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కీమ్కి కూడా ఎలిజిబిలిటీ, సో ఎలిజిబిలిటీ అనేది మనకి తెలిసి ఉండాలి. సో ఏపీ గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ అందిస్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అందిస్తుంది, అంటే దానికి అర్హత పొందిన వారికి మాత్రమే అందిస్తుంది. సో ఆ అర్హత ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఎలిజిబిలిటీస్కి వచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ మాత్రం ఏమంటే మహిళలు వచ్చేసి కాపు కమ్యూనిటీకి చెంది ఉండాలి, అది ఒక అర్హత. తర్వాత ఏంటంటే ఏజ్, సో ఏజ్ ఇందాకే చెప్పాను 45 to 60 అనేది ఉండాలి. సో దీని తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్, సో ఇక్కడ చూడండి. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది కన్సిడర్ చేస్తారు. సో ఆ కుటుంబ ఆదాయం అనేది వారు ఎలా కన్సిడర్ చేస్తారో మనం తెలుసుకుందాం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ అంటే గ్రామ స్థాయిలో, రూరల్ అంటే గ్రామ స్థాయిలో లెస్ దెన్ ₹10,000, ఓకేనా, లెస్ దెన్ ₹10,000 పర్ మంత్ అనేది ఉండాలి. అంటే నెలసరి ఆదాయం, ఆ కుటుంబం యొక్క నెలసరి ఆదాయం అండి అనేది 10,000 కంటే తక్కువ ఉండాలి. దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది నిర్దేశించి ఉండాలి, ఓకేనా, నిర్దేశించి ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర దానికైనా అప్రూవల్ అనేది వాళ్ళు పొంది ఉండాలి. అదే ఒకవేళ అర్బన్, ఓకేనా, సో అంటే గ్రామ స్థాయి కాకుండా సిటీస్లో అర్బన్ స్థాయిలో మనం తీసుకున్నామంటే వారి యొక్క ఇన్కమ్ అనేది లెస్ దెన్ 12,000 అనేది ఉండాలి, ఓకేనా. సో లెస్ దెన్ ₹12,000 అంటే వాళ్ళ యొక్క ఆదాయం అనేది 12,000 కంటే తక్కువ పర్ మంత్, అంటే నెలసరి ఆదాయం, ఓకేనా. నెలసరి ఆదాయం అనేది 12,000 కంటే కూడా తక్కువ ఉండాలి. సో తరువాత ఇది ఒక అర్హత. నెక్స్ట్ అర్హత అనేది ల్యాండ్ హోల్డింగ్, అంటే ఒకవేళ మీకు స్థలం కానీ ఉందంటే, పొలం కానీ అలాంటివి ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ కానీ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ అ ఫ్యామిలీ, అంటే ఒక మహిళకు వీరు ఈ స్కీమ్ ఇస్తున్నా కానీ హోల్ ఫ్యామిలీ యొక్క ల్యాండ్ హోల్డింగ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆ ల్యాండ్ హోల్డింగ్ ఎలా అంటే లెస్ దెన్ 3 acres, ఓకేనా, లెస్ దెన్ 3 acres ఆఫ్ వెట్ ల్యాండ్, ఓకేనా. సో వెట్ ల్యాండ్, ఓకేనా, సో వెట్ ల్యాండ్ అనేది 3 acres కంటే కూడా తక్కువగా ఉండాలి. లేదా ఒకవేళ వారు డ్రై ల్యాండ్ కలిగి ఉన్న అంటే 10 acres, ఓకేనా, 10 acres కంటే కూడా తక్కువ ఉండాలి ఆఫ్ అ డ్రై ల్యాండ్, ఓకేనా. సో ఎలా సార్ డ్రై ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్ డిసైడ్ చేస్తారు అంటే అక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటర్ అవైలబిలిటీని బట్టి, గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ అక్కడున్న ఇరిగేషన్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మెట్ట, మాగాని, సో ఇలా వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వారు అప్రూవ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ
వెట్ అండ్ డ్రై ల్యాండ్ కలిగి ఉన్నారంటే అప్పుడు ఏంటంటే 10 acres లెస్ దెన్ 10 acres వెట్ అండ్ డ్రై అంటే కంబైన్డ్గా కొందరికి ఉంటుంది. కొంత పొలాలు అనేది వెట్ అండ్ డ్రై ల్యాండ్స్గా అనేది ఉంటుంది. సో కంబైన్డ్గా కలుపుకున్నప్పుడు ఏంటంటే 10 acres కంటే కూడా తక్కువగా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకో అర్హత కేటగిరీ ఏంటో తెలుసుకుందాం. నో ఫ్యామిలీ మెంబర్. ఓకేనా, నో ఫ్యామిలీ మెంబర్ అంటే ఆ కుటుంబంలో ఎవరు కూడా ఏమై ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండకూడదు. ఓకేనా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండకూడదు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి మాత్రం ఉండకూడదు, అది ఒకటి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రమే కాదు, గవర్నమెంట్ పెన్షన్ అంటే మళ్ళీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనుకుంటారు, కాదు. సో ఓల్డెన్ డేస్లో గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళకి పెన్షన్ వచ్చేది నాన్న, సో అది పొంది ఉండకూడదు. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీకి అనేది నో 4 వీలర్స్ అంటే ఎవరు కూడా కార్ అనేది పొంది ఉండకూడదు. దాంట్లో మినహాయింపులు ఉన్నాయి. సో దాన్ని ఏమిటంటే ఎక్సంప్షన్ అంటే కమర్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి కాకుండా కమర్షియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సీ కానీ, ఓకేనా, ట్యాక్సీ కానీ ఆటో కానీ ట్రాక్టర్ కానీ అంటే వారి యొక్క బతుకు తెరువు కోసం ఉపయోగించేవనేది మినహాయింపడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో అందులో ఆర్సీ డిపార్ట్మెంట్ ఓకేనా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. అన్నీ కూడా ఆటోమేటిక్గా మీ ఆధార్ నెంబర్ కొట్టేస్తే వచ్చేస్తుందండి. సో ఇలాగే వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది చేస్తారు. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే నో ఫ్యామిలీ మెంబర్. ఓకేనా, నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ పే ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా, షుడ్ పే ఇన్కమ్ ట్యాక్స్. కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదు. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లిమిట్స్ని ఫుల్ఫిల్ చేసినట్టు. సో అందువల్ల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. అలాగే ఒకవేళ అర్బన్లో ఉన్నారంటే, సిటీస్లో ఉన్నారంటే ఏంటంటే ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ ఓన్స్ నో ప్రాపర్టీ అంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ నో ప్రాపర్టీ, అక్కడ ఎవరు కూడా ప్రాపర్టీ అనేది పొంది ఉండకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిల్ట్ ఇన్ ఏరియా అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, అలాంటి బిల్ట్ ఇన్ ఏరియా అంటే లెస్ దెన్ 750 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా. సో ఇంత ఉంటేనే వాళ్ళకి అర్హత అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒకటి నాన్న. సో ఇక్కడ ఉన్న అర్హతలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ యొక్క ఏదైనా కానీ ఏపీ సంబంధితమైన ఎగ్జామ్స్లో రాసేటప్పుడు అర్హతకి మోస్ట్లీ రూరల్ అర్బన్లో ఇవే పెట్టుంటారు, ల్యాండ్ హోల్డింగ్ కూడా ఇవే పెట్టుంటారు, ఫ్యామిలీ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు, అలాగే 4 వీలర్ పొంది ఉండకూడదు, ఫ్యామిలీ మెంబర్ ట్యాక్స్ పే చేయకూడదు, అర్బన్లో సిటీస్లో కానీ ఎటువంటి ప్రాపర్టీ అనేది సొంతంగా వారు కలిగి ఉండకూడదు. సో ఇవంతా ఏంటంటే బేసిక్స్. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా చూడండి, ఇవన్నీ బేసిక్గా వచ్చేసి గవర్నమెంట్ అనేది అందిస్తూ ఉంది. సో దిస్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్. సో ఇది ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు. మిగతా స్కీమ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ చేయూత అనేది తీసుకున్నామంటే అక్కడ కూడా ఇలాంటి అర్హతలే వారు ఇచ్చుంటారు. సో మీరు ఏదైనా తీసుకున్నా కానీ గవర్నమెంట్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ కేటగిరీస్లో వచ్చేసి మోస్ట్లీ ఏంటంటే ఇలాంటివి ఇస్తున్నారు. ఓకేనా, సో ఓవరాల్గా మనం ఏంటంటే మంచిగా అన్నీ కూడా తీసుకున్నాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను, లెట్ మీ ఇంక్లూడ్ ఇట్. ఓకేనా, సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 300 యూనిట్స్. ఓకేనా, లెస్ దెన్ 300 యూనిట్స్. ఓకేనా, లెస్ దెన్ 300 యూనిట్స్ అనేది పవర్ కన్సంప్షన్. ఓకేనా, పవర్ కన్సంప్షన్ ఉండాలి, పవర్ బిల్ అనేది ఉండాలి. ఓకేనా, పర్ మంత్ అంటే నెలకు గాను యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ యావరేజ్లో ఏంటంటే నెలకు 300 యూనిట్ల కన్నా కానీ తక్కువ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసేలా ఉండాలి. సో ఇది కొన్ని అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ నుంచి తీయబడింది. సో అక్కడి నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్నే నేను మీకు అందించడం అనేది జరిగింది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి సో ఏపీ గవర్నమెంట్లో అందిస్తున్న ఈ యొక్క స్కీమ్కి తరహాలో ఉంటున్న అర్హత. ఓకేనా, ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో వాటి యొక్క డీటెయిల్స్ అనేది మనం వన్ ఆఫ్టర్ అదర్ అనేది తెలుసుకుందాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే విశాఖపట్నం సంబంధించిన పెట్టింది. ఓకేనా, విశాఖపట్నం. ఓకేనా, ఏపీ గవర్నమెంట్ వచ్చేసి విశాఖపట్నంలో వచ్చేసి 10 మోర్ బీచెస్కి అనేది అప్రూవల్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే విశాఖపట్నంలో నుంచి ఏంటంటే 10 న్యూ బీచెస్ అనేది, ఓకే, 10 మోర్ బీచెస్ అనేది రాబోతున్నాయి. సో ఈ యొక్క ఏపీలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ సిటీ ఏదైనా ఉందంటే అది మనకి విశాఖపట్నమే. సో అందులో వారు అద్భుతంగా 10 న్యూ బీచెస్ అనేది చాలా అద్భుతంగా అనేది డెవలప్ చేయడానికి అనేది నిర్ణయించుకున్నారు. సో అవి ఏవో మనము తెలుసుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 10 బీచెస్ అనేది ఏపీ గవర్నమెంట్ వచ్చేసి అప్రూవల్ ఇచ్చింది. సో ఏపీ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇచ్చింది ఎందుకంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూరిస్ట్ సిటీగా డెవలప్ చేయాలి అనే దానికోసం. సో ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే ఋషికొండ, ఓకేనా, సో ముఖ్యంగా వచ్చేసి
ఋషికొండ, ఓకేనా, ఋషికొండ అండ్ భోగాపురం, ఓకేనా, ఋషికొండ మరియు భోగాపురం ఈ 2 ప్రాంతాల మధ్యలో వేర్ ఇన్ విశాఖపట్నం. సో విశాఖపట్నంలో, ఓకేనా, విశాఖపట్నంలో ఈ 2 ప్రాంతాల మధ్యలో 10 బీచెస్ అనేది డెవలప్ చేయబోతున్నాం. సరే, ఈ డెవలప్మెంట్కి ఎవరు ముందుంచి నడిపించేది అంటే ఏంటంటే ఏపీ స్టేట్ ఉంది కదా, ఏపీ స్టేట్ యొక్క టూరిజం, ఓకేనా, ఏపీ స్టేట్ యొక్క టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇప్పుడు మీకు తెలుసుకోవాలి ఏపీ స్టేట్ యొక్క టూరిజం డెవలప్మెంట్. సో టూరిజాన్ని డెవలప్ చేసే కార్పొరేషన్. సో ఇదేంటి, సపరేట్గా టూరిజం కోసం మన స్టేట్ గవర్నమెంట్లో ఒక మినిస్ట్రీ లాగా రన్ చేస్తున్నారు. సో వారే దీన్ని డెవలప్ అనేది చేస్తున్నారు. సో ఓకే, సో ఇది ఎంత కాస్ట్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే సుమారుగా 2.50 crores, ఓకేనా, 2.50 crores అమౌంట్ అనేది పెట్టుబడిగా పెట్టి వాళ్ళు డెవలప్ అనేది చేస్తున్నారు. సో ఒక్కసారిగా 10 కూడా డెవలప్ చేయరు నాన్న. సో ఇది ఏంటంటే ఫేస్డ్ మేనర్ అంటాం, అంటే కొద్దిగా అనేది ఒక్కొక్క ఫేజ్ తీసుకొని గవర్నమెంట్ అనేది డెవలప్ చేస్తుంది. సో అలా ఫేస్డ్ మేనర్లో డెవలప్ చేసేటప్పుడు ఏంటో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లియర్గా వినండి. సో వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫేజ్ అనేది తీసుకున్నారు. సో ఫస్ట్ ఫేజ్ అనేది చూడండి, ఫండింగ్ అనేది విశాఖపట్నం ఓనర్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, సో విశాఖపట్నం పోర్ట్ యొక్క ఓనర్స్ ద్వారా ఏంటి అంటే యాక్చువల్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దీని గురించి మీరు సపరేట్గా అనేది చదవాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దీని గురించి నేను మీకు ఒక బ్రీఫ్ అవుట్ ఇస్తాను, ఓకేనా, సింపుల్గా ఇస్తాను. సో ఇది ఎకనామిక్ కాన్సెప్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెయిన్స్ లెవెల్లో కూడా గ్రూప్ 1 కేటగిరీలో దీనికి సంబంధితమైన క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో అందువల్ల దీన్ని మీరు బ్రాడ్గా, ఇది ఒక పదంగానే మీరు విని వదిలేస్తారు, కానీ లేదన్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సామాజిక బాధ్యత అనేది ఇవ్వాలి, సామాజిక బాధ్యత అనేది వాళ్ళకి తెలియచేయాలి అనే దానికోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఏంటంటే ఈ ఫండింగ్ ద్వారా ఏంటంటే పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా వారు అమౌంట్స్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న ప్రాజెక్ట్స్కి అనేది వాళ్ళు కూడా కొంత మాత్రం బాధ్యత తీసుకొని సో దాంట్లో ఖర్చులు అనేది వేయాలి. సో దాన్నే మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. సో ఈ యొక్క ప్లాన్లో న్యూ బీచెస్ అనేది డెవలప్ చేస్తున్నారు, ఓకేనా, న్యూ బీచెస్. సో ఆ న్యూ బీచెస్ ఏవో మనం తెలుసుకుందాం. సో అలా న్యూ బీచెస్ ఏవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే సో 10 బీచెస్ అన్నాం కదా, సో వాటిని మనం తెలుసుకుందాము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సాగర్ నగర్ బీచ్. సో ఏంటది, సాగర్ నగర్ బీచ్. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే తిమ్మాపురం. సో ఏంటది, తిమ్మాపురం బీచ్, ఓకేనా, నెక్స్ట్ తిమ్మాపురం బీచ్. థర్డ్ వన్ ఏంటంటే మంగమూరిపేట, ఓకేనా, మంగమూరిపేట. సో వాట్ ఈస్ ఇట్, మంగమూరిపేట బీచ్ డెవలప్ చేస్తున్నారు. ఫోర్త్ వన్ అనేది సో ఏంటంటే చేపలపాడు, ఓకేనా, ఓకేనా, చేపలుపాడు, ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ కళింగ. అన్న ఇవి మీకు ఖచ్చితంగా అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ఒకవేళ బీచ్ డెవలప్మెంట్ ఇలాంటి చెప్పినప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఎగ్జామ్లో రాసేటప్పుడు హెల్ప్ అనేది అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనము ప్రిలిమ్స్లో ఇవి జస్ట్ ఒకసారిగా మనం క్లాస్లో కానీ ఎక్కడైనా విని తెలుసుకొని ఉన్నామంటే అక్కడ మనం డిఫరెన్షియేట్ చేయడానికి అనేది హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో భీమునిపట్నం, ఓకేనా, భీమునిపట్నం, ఎన్ఐ కదా, సో ఎస్ ఐ విల్ కరెక్ట్ ఇట్, భీమునిపట్టణం, ఓకేనా, భీమునిపట్నం బీచ్. తర్వాత 8th ఏంటంటే నాగయంపాలెం, ఓకేనా, నాగయంపాలెం. సో ఇవన్నీ జస్ట్ పేర్లన్నా తెలుసుకోవాలి, ఎందుకంటే మేబీ ఎగ్జామ్లో కొన్ని పాయింట్స్ ఇచ్చి ఇవి ఏవి అని అడిగారంటే అప్పుడు మనకి అట్లీస్ట్ ఇవి న్యూగా ఏపీ గవర్నమెంట్ అప్రూవ్ చేసి డెవలప్ చేయడానికి ఉన్న బీచెస్ అని మనము చెప్పగలం. సో అందుకనే మనం ఖచ్చితంగా తెలియాలి. కంచేరుపాలెం, ఓకేనా, కంచేరుపాలెం. సో ఇవి నాన్న ఓవరాల్గా ఉన్న బీచెస్. సో ఇవి 10 న్యూ బీచెస్గా అనేది ఏపీ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసి డెవలప్ అనేది చేస్తుంది. సో ఇది మెయిన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మెయిన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్, సపరేట్గా మీరు చదవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి వారు ఇచ్చే ఒక రైట్ లాంటిది, లేదంటే ఒక ఫ్రీడమ్ లాంటిది, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం.
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో మనం డీటెయిల్గా అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే చూడండి. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్స్ అలాంటి టాపిక్. సో జూలై 2021లో జరిగిన ఒక కరెంట్ అఫైర్స్ ఇది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లియర్ ఫామ్. సో ఇక్కడ చూడండి. సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఓకేనా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఓకేనా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓకేనా. సో ప్రిన్సిపల్ సెక్రటరీగా అనేది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం ఆఫీస్లో, ఓకేనా. సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అలాగే ప్రిన్సిపల్, ఓకేనా, ప్రిన్సిపల్ సెక్రటరీగా అనేది ఉన్నారు. సో ప్రిన్సిపల్ సెక్రటరీగా అనేది ఉన్నారు. ఇక్కడ ఏపీ యొక్క సిఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని మనం ఏమంటామంటే సిఎంఓ అంటాం, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, ఓకేనా. సో చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పొజిషన్లో అనేది ఉన్నారు. సో ముఖ్యంగా దీంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ అనేది అంటే సో ముఖ్యంగా సిఏడి అంటారు. సో ఓకేనా, సిఏడి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సిఏడి, జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఓకేనా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే అంతా కూడా మన ఏపీ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్స్ వాటన్నిటిలో కూడా ముందుగా ఉండే ఒక టాప్ మోస్ట్ పొజిషన్ సెక్రటరియట్ లెవెల్లో ఉంటారు. సో అలాంటి క్రూషియల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ప్రకాష్, ఓకేనా, ప్రవీణ్ ప్రకాష్. సో ఇక్కడ మనం చెప్పేది అంటే సీనియర్ ఆఫీసర్ ఎవరి గురించి అంటే ప్రవీణ్ ప్రకాష్, ఓకేనా, ప్రవీణ్ ప్రకాష్. సో అతన్ని ఏంటంటే రిలీవ్ చేయడం అనేది జరిగింది. సో రిలీవ్ చేయడం జరిగిందంటే సో హీ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అంటే రిలీవ్. సో ఆ పొజిషన్ నుంచి కూడా అతన్ని రిలీవ్ చేస్తున్నారు. సో ఇది కరెంట్ అఫైర్స్. సో ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే కొన్ని పొజిషన్స్ అనేది రిలీవ్ చేసిన, న్యూ అపాయింట్మెంట్స్ అనేది చేసిన, సో అవి మనకి తెలుసుకోవాలి. సో అలాగే ఈ ఇష్యూ అనేది ఎవరిచ్చారంటే చీఫ్ సెక్రటరీ, ఓకేనా, ఏపీ యొక్క చీఫ్ సెక్రటరీగా ఉన్నా, ఓకేనా. సో ఏపీగా అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నవారే ఈ యొక్క ఆర్డర్స్ అనేది పాస్ చేశారు. ఈజ్ ఆదిత్యనాథ్ దాస్, ఓకే, ఆదిత్యనాథ్ దాస్. సో వారే ఈ యొక్క ఆర్డర్ అనేది పాస్ అనేది చేస్తున్నారు. సో అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఆ ప్రవీణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎంగా ఉండరు అనేది ఈ ఆర్డర్. సరే, వారు లేరు అంటే ఇంకొకరు ఎవరినో అపాయింట్మెంట్ అనేది చేయాలి కదా. సో గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం ఏంటి అంటే రేవు ముత్యాల రాజు, ఓకేనా, రేవు ముత్యాల రాజు. సో రేవు ముత్యాల రాజు, ఓకేనా, రేవు ముత్యాల రాజును వచ్చేసి అడిషనల్ సెక్రటరీగా అనేది అపాయింట్ చేస్తున్నారు, ఓకేనా. ఏంటది అడిషనల్ సెక్రటరీ అంటే న్యూ అపాయింట్మెంట్ వచ్చేంత వరకు సో ఇతన్ని ఏంటంటే అడిషనల్ సెక్రటరీగా అనేది అపాయింట్ అనేది చేస్తున్నారు. అడిషనల్ ఛార్జ్గా అంటారు, ఓకేనా. సో అంటే రెగ్యులర్ పోస్టింగ్ ఇవ్వలేదు. సో వచ్చేంత వరకు ఇతను ఏంటంటే అడిషనల్ ఛార్జ్గా అనేది ఇచ్చినారు. సో దిస్ ఇస్ వాట్ రిలేటెడ్ టు ఇవేంటి అపాయింట్మెంట్స్ రిలేటెడ్ కాబట్టి జస్ట్ మీరు నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్స్లో అడిగారంటే అడిగిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది రాసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, అంతకన్నా ముందు ఈ చీఫ్ సెక్రటరీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం, ఓకేనా, ఏపీ యొక్క చీఫ్ సెక్రటరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఏపీ చీఫ్ సెక్రటరీ ఎవరంటే సో అంతకుముందు అది 2021 కరెంట్ అఫైర్స్, బట్ దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్. ప్రస్తుతం, ఓకేనా, చీఫ్ సెక్రటరీగా ఎవరు ఉన్నారంటే సమీర్ శర్మ, ఓకేనా, సమీర్ శర్మ, ఓకేనా, సమీర్ శర్మ గారు ఉన్నారు, ఓకేనా, సమీర్ శర్మ ఐఏఎస్. ఇంకా ఈ చీఫ్ సెక్రటరీ ఎవరు, ఏంటి, వాళ్ళ పోస్టింగ్ ఏంటి, అవన్నీ కూడా కొన్ని మనము డీటెయిల్గా అనేది తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఓకేనా, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఎలా, వారికి యొక్క టైం ఏంటి, సో వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి, అవన్నీ కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. ఓకే, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీస్ వారంతా ఉంటారు, అది వేరే కాన్సెప్ట్. ఇది మనం స్టేట్ లెవెల్లో మాత్రమే చూస్తున్నాము, ఎందుకంటే స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి. సో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూస్ చేస్తారు, చూసన్ బై చీఫ్ మినిస్టర్. సో వారిని చూస్ చేసేది ఎవరు, చీఫ్ మినిస్టర్ గారే వారిని చూస్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఏంటి, చీఫ్ మినిస్టర్ వారిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది మనకి తెలుసుకుంది, ఓకేనా. సో అలాగే వాళ్ళు ఏంటి, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ సీఎం. సో చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేసిన వారంటే ఎగ్జిక్యూటివ్, ఓకేనా, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ సీఎం అంటే సీఎం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వారు ఎగ్జిక్యూషన్స్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే సీఎం తీసుకున్న యాక్షన్ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినా కానీ సీఎం పేరు మీద చేస్తారంటే నో, ఇన్ ద నేమ్ ఆఫ్
ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. సో చాలా విషయం ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే ఇక్కడ సీఎం ఒక యాక్షన్ తీసుకున్నాం, సీఎం ఒక నిర్ణయాన్ని వీళ్ళు అమలుపరచడంలో ఉంటారు. ఆ అమలుపరిచేది ఎవరి పేరు మీద అమలుపరుస్తారంటే సీఎం కాదు, గవర్నర్. ఎందుకంటే ఏదైనా కానీ స్టేట్లో జరుగుతున్న పనులు అనేది ఎవరి నేమ్ మీద జరుగుతుందంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. సెంట్రల్ గవర్నమెంట్లో ఎలా జరుగుతుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇలా కొన్ని నిర్ణయాలు అనేది తీసుకొని వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఓకేనా. సో అలాగే మనము ఈ యొక్క పొజిషన్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క సెక్రటరీ అని తెలుసుకుంటున్నాం కదా. సో సెక్రటరీ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆ పొజిషన్ ఎలాంటిది, ఎవరికి ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. సో ఈ పోస్టింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే సీనియర్ మోస్ట్ పోస్ట్. ఓకేనా, సీనియర్ మోస్ట్ పోస్ట్ ఇన్ సివిల్ సర్వీస్, సీనియర్ మోస్ట్ పొజిషన్. ఓకేనా, పోస్ట్ అనొచ్చు లేదంటే పొజిషన్ అనొచ్చు. పొజిషన్ ఇన్ సివిల్ సర్వీస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఐఏఎస్ అయ్యారు అంటే వారికి ఉన్న క్యాడర్లో హయ్యెస్ట్ క్యాడర్. ఓకేనా, సో అది కూడా ఏంటంటే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. స్టేట్ కానీ యూనియన్ టెరిటరీస్ తీసుకున్నామంటే వారికి ఇచ్చే హయ్యెస్ట్ పొజిషన్ ఏది అంటే సీనియర్ మోస్ట్ పొజిషన్ ఏది అంటే ఈ యొక్క చీఫ్ సెక్రటరీ. సో అర్థమైందా? సో ఈ చీఫ్ సెక్రటరీ పొజిషన్ ఎలా ఉందంటే మీరు ప్రమోషన్స్ ఇలా అలా అలా ఎలా పోతున్నా అంటే హైయెస్ట్ పొజిషన్ ఒక స్టేట్ లెవెల్లో పోగలిగింది ఏంటంటే దట్ ఈస్ చీఫ్ సెక్రటరీ. సో ఈ క్యాడర్ అనేది ఎవరికి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఓకేనా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎవరికి ఇస్తారు? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్. ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే సీనియర్ మోస్ట్ పొజిషన్ అయినా ఐఏఎస్ ఆఫీసర్కి అయినా సీనియర్ మోస్ట్ పొజిషన్. సో వీరిని మనం ఏమంటామంటే చీఫ్ అడ్వైజర్ టు సీఎం. సో సీఎంకి ముఖ్యమైన సలహాదారులుగా ముఖ్యమైన వారు వీరే ఉంటారు. సో అలాగే మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే టెన్యూర్. ఓకేనా, టెన్యూర్ అంటే వారు ఎంతకాలం వరకు అపాయింట్ అయ్యి ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి టెన్యూర్స్ కూడా కొంతవరకు ఏంటంటే ఈ యొక్క ఫిక్స్డ్ టెన్యూర్ సిస్టమ్ ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ పోస్ట్కి మాత్రం మనం తీసుకున్నాము అంటే చీఫ్ సెక్రటరీ పోస్ట్ అనేది చూడండి. సో చీఫ్ సెక్రటరీ పోస్ట్ అనేది ఎక్స్క్లూడెడ్ అంటే ఏంటంటే మినహాయింపు అనేది ఇచ్చున్నారు ఫ్రమ్ ఓకేనా ఆపరేషన్ ఆఫ్ టెన్యూర్ సిస్టమ్, ఫ్రమ్ ఆపరేషన్ ఆఫ్ టెన్యూర్ సిస్టమ్. సో అంటే వీళ్ళకి పర్టికులర్ టెన్యూర్ అనేది లేదు. సో ఎనీ టైం వీళ్ళని తీసుకోవచ్చు, అలాగే ఎనీ టైం వీళ్ళని రిమూవ్ అనేది చేయొచ్చు. సో అంటే ఈ యొక్క పొజిషన్ అనేది ఏంటి? నో ఫిక్స్డ్ టెన్యూర్. సో ఈ పొజిషన్స్ అనేది ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా వస్తుంది. కాకపోతే కాన్స్టిట్యూషనల్గా. ఓకేనా, సో కాన్స్టిట్యూషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా కానీ ఈ ఇండియన్ సర్వీసెస్ 1 or 2 సర్వీసెస్ చేయాలి, సివిల్ సర్వీసెస్ అనేవి మనకి కాన్స్టిట్యూషనల్గా ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొత్త సర్వీస్ ఏదైనా సివిల్ సర్వీసెస్ ఉన్నాయి చూసారా, ఐఏఎస్ ఆఫీసర్స్ మీరు రాస్తున్నారంటే కొత్త సర్వీసెస్ ఏదైనా జనరేట్ అవ్వాలి అంటే ఏ ఆర్టికల్. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో అంటే చట్టరీత్యా ఓకేనా మనకి ఏదైనా న్యూ పోస్టింగ్ అనేది ఇవ్వాలి, ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయాలంటే అది ఏ ఆర్టికల్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పార్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ ఆమ్ గివింగ్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్టికల్ 312 ఏంటి? న్యూ. ఓకేనా, క్రియేషన్ ఆఫ్. సో ఆర్టికల్ 312 ఏం చెప్తుందంటే క్రియేషన్ ఆఫ్ 1 or more ఆల్ ఇండియా సర్వీసెస్. 1 or more ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఇండియా తరపు నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదైనా జనరేట్ చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్గా ఏ ఆర్టికల్ని మనం ప్రొవోక్ చేయాలి అంటే ఆర్టికల్ 312. సో ఓవరాల్గా వాట్ ఈస్ చీఫ్ సెక్రటరీ, ఎలా అపాయింట్ చేస్తారు, ఏంటి అనే పూర్తి వివరాలు అనేది నేను మీకు అందించాను. సో నేను అందించింది మాత్రమే కాకుండా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే కైండ్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు. అలాగే మర్చిపోకుండా ఈ వీడియో అనేది నచ్చింది అంటే మర్చిపోకుండా మీరు కమెంట్ అనేది చేయగలరు. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం కలిసికట్టుగా అనేది సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. అలాగే మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 రాస్తున్నా అంటే మీకైనా అద్భుతమైన అవకాశం అనేది ఇక్కడ ఉందండి. సో మన కోర్సెస్ అనేది మీకోసం అందుబాటులో ఆల్రెడీ ఉన్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేది రన్ అవుతున్నాయి. కైండ్లీ యూ కెన్ గెట్ ద కోర్స్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్, టేక్ కేర్.